తెలంగాణ బీజేపీలో నేతలు పార్టీ లైన్ దాటుతున్నారా? డిసిప్లిన్ లేదంటూనే ఆ నేతలు క్రమశిక్షణ పాటించట్లేదా? మరోసారి పార్టీ లైన్ దాటి మాట్లాడితే వారిపై వేటు తప్పదా? అయితే వేటు వేసేందుకు అటు రాష్ట్రం ఇటు అధిష్టానం సిద్ధంగా ఉందా? ఎందుకు పార్టీ లైన్ దాటి మాట్లాడిన నేతలు ఎవరు? అధిష్టానం ఆగ్రహానికి గురవడానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్గా కొనసాగుతున్న సమయంలో బీజేపీ నేతలకి పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో అడ్డు అదుపు లేకుండా మీడియా ముందు ఇష్టారీతిన మాట్లాడుతున్నారట. ఎక్కడ ఏం మాట్లాడుతున్నామనే సోయి లేకుండా ఎవరు పడితే వారు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారన్న విషయం అధిష్టానం వరకు వెళ్ళింది. దీంతో పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ రాష్ట్ర నాయకత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి లేనిపోని తలనొప్పి తెచ్చిపెడుతున్నాయట. దీనిపై రాష్ట్ర అధ్యక్షులు చూస్తూ ఏం చేస్తున్నారంటూ గట్టిగానే చురకలు పెట్టింది అధిష్టానం. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ తివారీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్ భేటీలో ఆఫీస్ బేరర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం ఇచ్చిన వార్నింగ్ అంతే స్పీడ్గా రాష్ట్ర నేతలకు కిషన్ రెడ్డి చురకలు అంటించారు. సబ్జెక్టు లేకుండా ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇష్టారీతిన మాట్లాడితే ఇక నుంచి ఉపేక్షించేది లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టి పార్టీ అజెండా కోసం నేతలు పనిచేయాలని సూచించినట్లు కూడా తెలుస్తోంది. ఇక కవిత లేఖ, కాళేశ్వరం కమిషన్, కేసీఆర్కి ఇచ్చిన నోటీసులపై అధికార ప్రతినిధులు దగ్గర నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ స్టేట్మెంట్స్ కాస్త అధిష్టానం చెంతకు చేరటంతో రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయ్యిందట. దీంతో ఉన్నపలంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నేత వ్యక్తిగత స్టేట్మెంట్ అయినా పార్టీ లైన్ కిందే భావిస్తారని కూడా అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇక ఎంపీ ఈటెలకు కమిషన్ నోటీసులు ఇవ్వటాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడటంతో ఈటెల కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ అంశంతో పాటుగా తాజాగా ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం చాలా సీరియస్ అయింది. ఇక నుంచి ఎవరు మాట్లాడినా పార్టీ లైన్ దాటి మాట్లాడకూడదని నేతలకి రాష్ట్ర నాయకత్వం హెచ్చరించింది. సొంత నిర్ణయాలతో క్రమశిక్షణ తప్పుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, ఉపేక్షించేది లేదని, పార్టీని ఇబ్బంది పెడితే ఏ స్థాయి లీడర్నైనా ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది రాష్ట్ర నాయకత్వం. సో నేతలు ఎంతవరకు పార్టీ లైన్లో మాట్లాడతారో, ఇకనైనా డిసిప్లిన్లో మెయింటైన్ చేస్తారో చూడాలి మరి.